సంస్థానాలను భారత సమైక్యలో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన అవిశ్రాంత కృషికి గుర్తింపుగా ఆయనను భారత ఉక్కు మనిషిగా అభివర్ణిస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ ఆవరణలో ఆయన 150వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు ప్రతీక. ఆయన దూరదృష్టి, ధైర్యం, పట్టుదలతో 565 సంస్థానాలను భారత సమైక్యలో విలీనం చేసి దేశ సమగ్రతకు పునాదులు వేశారు. ఆయన చూపిన దార్శనికత, క్రమశిక్షణ, నిబద్ధత ఇవాళ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రేరణగా నిలుస్తాయి. స్వాతంత్ర సమరయోధుడిగా, ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేసిన నాయకుడిగా ఆయన నిలిచారని తెలిపారు. భారతదేశపు తొలి ఉప ప్రధాని, మంత్రి, స్వాతంత్ర ఉద్యమ నాయకుడు, గణతంత్ర స్థాపక సభ్యుల్లో ఒకరని అన్నారు. ఆయన స్ఫూర్తితో మనము విధుల్లో నిబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం కలిగి పనిచేయాలని అన్నారు. ప్రజాసేవలో నిజాయితీ, క్రమశిక్షణతో వ్యవహరించాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో దేశ ఐక్యతకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, ఏఓ మహమ్మద్ అలీ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, కోఆర్డినేటర్ సూపరింటెండెంట్ కుమార్, డిటి పద్మావతి, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. To preserve the unity, integrity, and security of the nation, and also strive hard to spread this message among my fellow countrymen. I take this pledge in the spirit of unification of my country, which was made possible by the vision and action of